శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే, ధనుస్సు రాశి వారికి రాష్ట్రాధిపతి 6వ స్థానంలోకి మారడం, అలాగే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవి 6వ స్థానంలోకి రావడం జరిగింది. ఒక విధంగా లగ్నాధిపతి భాగ్యాధిపతి రెండే జాతకుడి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అవి అభివృద్ధి చేయాలన్నా పతనం చేయాలన్నా ఈ రెండే కారణం అవుతుంటాయి. కాబట్టి ధనుసు రాశి జాతకులు ఎప్పుడు కూడా రవిగ్రహ అనుగ్రహం గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. సో వీటి అనుగ్రహం కోసం జాతకుడు ఒక విధమైనటువంటి క్రమశిక్షణతో దైవ మార్గంలో నిజాయితీగా వెళ్ళినంతసేపు ఎటువంటి ఇబ్బందినైనా ఎటువంటి కష్టాన్నైనా నిజాయితీగా దాన్ని ఎదుర్కొని సాధించగలుగుతూ ఉంటారు. సరే, ప్రస్తుతం మరి ఈ 6వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా బాగా ఉన్నత స్థాయి వర్గం వారితో శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉన్నది. అది ప్రభుత్వ అధికారులతో కావచ్చు, గురువులతో కావచ్చు, తండ్రి గారు లేదా తండ్రి గారి బంధువులతో అయినా మనకి విరోధం రావచ్చు. దానికి పెద్ద కారణం కూడా ఉండవలసి లేదు. ఏదన్నా ఒక విషయంలో వాదోపవాదాలు జరగడం వల్ల కానీ, ఈ ధనుసు రాశి వారు ఏంటంటే నమ్మిన దాన్నే కరెక్ట్ అనుకుంటారు కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఇటువంటి ఆధ్యాత్మిక విషయాల్లో కానీ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కానీ కొంతవరకు ఈ విరోధాలు లాంటివి ఏర్పడడం జరిగే అవకాశం ఉంది. అయితే ఏంటంటే మొత్తం మీద చిన్న విషయాన్ని పెద్ద చేసుకోకుండా కొంతవరకు అడ్వైజ్ ఏంటంటే మనది రైట్ అయినా తప్పైనా ఎదుటివాడి తప్పైనా సాధ్యమైనంత వరకు కాంప్రమైజ్ ధోరణిలోనే వెళ్ళడం మంచిది తప్ప దాన్ని అతిగా పెంచుకోవడం అన్నది అంత అనుకూలం అయితే కాదు. బట్ ఎందుకంటే మీతో ఎవరైతే శత్రుత్వం పెట్టుకుంటారో వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు అయి ఉంటారు. అలాగే మనకన్నా అధికారంలో హోదాలో పెద్దవాళ్ళు అయి ఉంటారు. కాబట్టి టెంపరీగా తగ్గడం వల్ల పెద్ద ఇబ్బంది అయితే లేదు. కానీ ఈ విధంగా సామరస్య ధోరణిలో వెళ్ళటం మంచిది. అది ప్రభుత్వం వారితో అయినా అధికారులతో అయినా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇంకా అలాగే మనకి ఈ చతుర్థ స్థానంలో కూడా రాహువు ప్లస్ కుజుడు ఉన్నారు. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఏదైనా ఒక స్థిరాస్తి ఏదైనా ఒక ప్రాపర్టీ మన నుంచి చేజారిపోయే అవకాశం ఉన్నది. అది అమ్మే ప్రయత్నం చేయొచ్చు. ఇది బలవంతంగా ఏదో కారణాల వల్ల మనం స్వాధీనంలో ఉన్నటువంటి ఆస్తి కానీ ఒక వాహనం కానీ ఇతరుల ఆధీనంలోకి వెళ్ళచ్చు. ఈ విధంగా కొంత స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొంత నష్టాన్ని జరిగే అవకాశం ఉన్నది. సో అలాగే మనకున్నటువంటి ప్రాపర్టీ మీద ఏమైనా అనుకోకుండా డిస్ప్యూట్స్ రావచ్చు. మనం అద్దెకిచ్చిన గృహాన్ని వేరే వాళ్ళు ఖాళీ చేయకుండా ఇబ్బంది పెట్టచ్చు. అది జాగ్రత్తగా మరి దాని మీద సావకాశంగా దాన్ని పరిష్కరించుకోవడం మంచిది. అలాగే స్థిరాస్తి సంబంధించిన లావాదేవీలు ఏమైనా ఆస్తి పంపకాలు కానీ ఇటువంటి లావాదేవీలు ఏమైనా ఉంటే టెంపరీగా వాయిదా వేసుకోవడం మంచిది. దానికోసం పెద్దగా ఆందోళన పడకుండా మరి 15 రోజులు వెయిట్ చేస్తే పెద్దగా ప్రాబ్లం లేకుండా ఇవన్నీ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి టెంపరీగా ఈ 15 రోజుల పాటు ఎవరితో అన్న విరోధం వచ్చినా, స్థిరాస్తి విషయంలో ఇబ్బందులు వచ్చినా, ఆస్తి విషయంలో తగాదాలు వచ్చినా, అలాగే ఫైనాన్స్ దారుల దగ్గర నుంచి ఒత్తిడి వచ్చినా కూడా సామరస్యంగా ఒక 15 రోజులు టైం తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఇటువంటి సమస్యల నుంచి బయటపడతారు. సో అది పక్కన పెడితే మనకి అనుకూలంగా ఉన్న గ్రహాల కోసం మాట్లాడుకుంటే మన శని ప్రస్తుతం అనుకూలంగానే ఉండడం, 3వ స్థానంలో ప్రోగ్రెస్గానే ఉన్నాడు. మరి చాలా సంఘంలో బాగా మేధావులు బాగా అనుభవజ్ఞులు ఉన్నటువంటి సహకారంతో మీ వృత్తిని అభివృద్ధి చెందే ప్రయత్నం చేయడం కానీ వాళ్ళ సలహాలు సహకారంతో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. నో వరీ. ఎందుకంటే శని బలం జాతకుడికి ఉంటే ఏ గ్రహాలు కూడా ఏమీ ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉండదు. అంటే శని ఎప్పుడు కూడా ఇమీడియట్గా కాకుండా కొంత ఓర్పుతో సహనంతో నిదానంగా వ్యవహరించినప్పుడు తన పాజిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే తొందరపడి అలాగే అనర్థాలు తెచ్చుకుంటే ఖచ్చితం శని దానికి నెగిటివ్గానే పనిచేస్తాడు తప్ప ఏదన్నా ఓర్పు సహనం ఉన్నప్పుడు శని మనకు అనుకూలంగా ఇచ్చి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఏవైనా ఇందాక మనం అనుకున్నటువంటి విపత్కర పరిస్థితులు ఏమన్నా ఉంటే సహనంతో వెయిట్ చేయండి, ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి.
దాని తర్వాత విద్యా సంబంధించిన విషయాల్లో మాత్రం విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉన్నది. పంచమ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రుల కలయిక ఇది వివాహ ప్రయత్నాలకి అనుకూలిస్తుంది. ఉన్నత విద్యా అవకాశాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇది చాలా పాజిటివ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఒకటేంటంటే వాళ్ళకి వివాహ సంబంధించిన విషయాల్లో ఏమైనా సమస్యలు ఉంటే అది పరిష్కరించుకోవచ్చు. అలాగే వాళ్ళు ఏదైనా ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తుంటే ఈ విషయంలో కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. ముఖ్యంగా మరి ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కొరకైనా ప్రయత్నం చేస్తూ ఇంటర్వ్యూ లాంటివి ఏవైనా ఉన్నా, ఏదైనా ప్రభుత్వ అధికారి దగ్గర మీకు ఏదైనా సానుకూల పరిస్థితులు కావాలన్నా కూడా పాజిటివ్గా కూడా స్త్రీలకి మంచి అవకాశం ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా శ్రమాంతర విజయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిదానంగా ఓపికగా మీరు పనులు పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా అవుతాయి. తొందరపడితే మాత్రం చాలా ఇబ్బందులకి అనర్థాలకి దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. దశమ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా వృత్తిపరమైన చికాకులు కలిగిస్తూ ఉంటాడు. వృత్తి మీద చాలా ఇబ్బంది, ఒక విధమైనటువంటి అసహనాన్ని, వైరాగ్యాన్ని కలిగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు శివనామ స్మరణ, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం, వీలైతే ఈ రాబోయే 15 రోజుల్లో ప్రతిరోజు 1008 సార్లు ఈ శివనామ స్మరణ వల్ల ఖచ్చితంగా జాతకుడికి దైవ బలంతో, దైవ సంకల్పంతో రాబోయే చికాకుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా, ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం, ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఈ 2వ స్థానం అన్నది సహజ 2వ స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీన రాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది, రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది, అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళ ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల
ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.